మీకు పెట్టుబడికి ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రజలపైన ఖర్చు చేయడాన్ని సహించరు. సో ప్రజలపైన ఖర్చు చేస్తే ప్రభుత్వాల ద్రవ్య సామర్థ్యం, ఫిజికల్ కేపబిలిటీ తగ్గి తమకు రాయితీలు ఇవ్వలేరు అన్నది వాళ్ళ బాధ. అందుకే మీరు ఎప్పుడన్నా చూడండి, క్యాపిటల్ అపోజెస్ రాయితీలు ఫర్ పీపుల్. కానీ ఇక్కడ ప్రజలకు ఏ రాయితీలు లేకపోయినా, జనాకర్షణ స్వభావం బడ్జెట్ లేకపోయినా మరి ఎందుకు పడిపోయినాయంటే వాళ్ళని కూడా ఆకర్షించలేదు. ఆఖరికి ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కూడా పెద్దగా మీకు సెంటిమెంట్ డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ లేవు. అన్నిటికీ మించి స్టాక్ మార్కెట్ను ముట్టుకుంటే ఖబర్దార్ అని ప్రభుత్వాలకు హెచ్చరిక. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈసారి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మీకు బిజినెస్ దాంట్లో అయితే STT బాంబ్ అంటున్నారు. ఏంటో STT బాంబ్ ఏంటంటే బడ్జెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను 150% పెంచారు. అలాగే ఆప్షన్స్ పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 50% పెంచారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఆపరేషన్లు చేసే సమయంలో మనం చెల్లించాల్సిన ఫీజు అనుకోండి, పన్ను. సో దీన్ని ముట్టుకుంటే మేము అంగీకరించము. మీరు స్టాక్ మార్కెట్లను పనిష్ చేయాలనుకున్నా, స్టాక్ మార్కెట్లను ట్యాక్స్ చేయాలనుకున్నా ఖబర్దార్ అని ప్రభుత్వానికి ఒక రకమైన హెచ్చరిక జారీ చేశారు. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయరు, మాకు అనవసరం, మమ్మల్ని మాత్రం ముట్టుకోవద్దు అని. అందువల్ల ప్రభుత్వాలు మీకు ఇప్పుడు కొత్త కాదు, మీకు UPA ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చాక అప్పుడు వామపక్షాల మద్దతుతో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీతారాం యేచూరి అప్పటి CPM నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖను రద్దు చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు అవసరం. వెంటనే స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. అంటే ఇలా స్టాక్ మార్కెట్ కుండ స్వభావం ఏంటంటే ప్రభుత్వాలను బెదిరిస్తుంటారు, ఒక రకంగా ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ కూడా చేస్తుంటారు. ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది స్టాక్ మార్కెట్లు పతనమయ్యడానికి. ప్రజలకు జనాకర్షణ లేకపోయినా, రాజకీయ రంగు రుచి వాసన లేకపోయినా తమను ముట్టుకుంటే ఒక రకంగా డిటరెన్స్ అంటారే, స్ట్రాటజిక్ డిటరెన్స్ అంటే నిరోధక శక్తి. అంటే ఇలా భారీగా ప్యాన్గా రియాక్ట్ అయితే ప్రభుత్వాలు భయపడతాయి ముట్టుకోవడానికి. లేకపోతే ప్రభుత్వాలు స్టాక్ మార్కెట్, ఎందుకంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను ఆపడానికి ప్రభుత్వం ఈ పనిచేస్తుంది.